ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఆ చరిత్ర అనగానే సాధారణంగా ఎన్నో పేజీల పుస్తకాలు, ఎప్పటికీ గుర్తుంచుకోలేని వందలాది సంవత్సరాలు ఇవే కదా ముందుగా మెదుల్తాయి. అవును, అదొక పెద్ద సవాలు. రాజుల పేర్లు, యుద్ధాలు అన్నీ బట్టి పట్టడం చాలా కష్టం. సరిగ్గా చెప్పారు. కాని ఈనాటి మన లక్ష్యం ఒక భిన్నమైన పద్ధతిలో దీన్ని అధ్యయనం చేయడం. కేవలం చారిత్రకాంశాలను బట్టి పట్టడం కాకుండా తక్కువ జ్ఞాపకశక్తితో ఎక్కువ సమాచారాన్ని ఆసక్తికరంగా ఎలా గుర్తుంచుకోవచ్చో అన్వేషించబోతున్నాం. అంటే ఒక స్మార్ట్ పద్ధతిలో అన్నమాట. ఖచ్చితంగా. ఈరోజు మనం ఖిల్జీ రాజవంశం గురించి, అంటే క్రీస్తు శకం 1290 నుండి 1320 వరకు జరిగిన పరిణామాలపై ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. దీనికోసం మనం తీసుకున్న మూలాలు చాలా ప్రత్యేకమైనవి. అవును, కేవలం పుస్తకాలే కాకుండా కొన్ని మెమరీ సిస్టమ్ నోట్స్ కూడా వాడుతున్నాం కదా. అవును, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం రూపొందించిన అత్యుత్తమ షార్ట్కట్స్, ట్రిక్స్ ఆధారంగా ఈ చర్చ జరగబోతోంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఎన్నో పేజీల చరిత్రను కేవలం ఒక చిన్న కథలా ఎలా నేర్చుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఇది జ్ఞానాన్ని చాలా సులభంగా గ్రహించాలనుకునే ఎవరికైనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే, ఈ ఖిల్జీ రాజవంశమనేది కేవలం 30 ఏళ్లపాటు మాత్రమే పాలించినప్పటికీ భారతీయ చరిత్రలో అదొక పెద్ద మలుపు. చారిత్రక కోణంలో దీన్ని ఖిల్జీ విప్లవం అని కూడా పిలుస్తుంటారు. విప్లవం అని ఎందుకంటారు? అంటే అంత పెద్ద మార్పేమొచ్చిందక్కడ? ఏంటంటే, అప్పటివరకు బానిస వంశం పేరుతో కేవలం టర్కిష్ సర్దార్లు చేతుల్లోనే అధికారముండేది. ఈ టర్కిష్ సర్దార్లంటే కేవలం సైనికులు కారు, రాజ్యంలోని అసలు సిసలైన అధికారాన్ని శాసించే ఉన్నత వర్గం. వాళ్లు రాజును కూడా కీలుబొర్మలా ఆడించగల ఎలీట్ నాయకులు. ఓహో, అంటే పవరంతా వాళ్ల చేతుల్లోనే ఉండేదన్నమాట. ఖచ్చితంగా. అలాంటి టర్కిష్ సర్దార్ల చేతుల్లో ఉన్న అధికారం మొదటిసారిగా టర్కేతరులైన ఖిల్జీల చేతిలోకి మారింది. ఇది కేవలం ఒక రాజు పోయి మరో రాజు రావడం కాదు, ఢిల్లీ సుల్తానేట్ పాలనా వ్యవస్థలోనే ఒక పెను మార్పు. తుగ్లక్ వంశం రావడానికి ముందు వచ్చిన ఈ వంశం చరిత్రపై ఒక చెరగని ముద్ర వేసింది. నిజమే. ముందుగా మనం ఈ రాజవంశం యొక్క కాలక్రమాన్ని, అంటే క్రొనాలజీని చూద్దాం. దీన్ని గుర్తుంచుకోవడానికి మన నోట్స్లో ఒక అద్భుతమైన షార్ట్కట్ ఉంది: JASQK. JASQK వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది కదా. అవును, కాని దీన్ని గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ఆంగ్లవాక్యముంది: జలాల్ అండ్ సుల్తాన్ క్విక్లీ కిల్డ్. ఇక్కడ జే అంటే జలాలుద్దీన్ ఖిల్జీ, ఏ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఎస్ అంటే షిహాబుద్దీన్ ఉమర్, క్యూ అంటే కుతుబుద్దీన్ ముబారక్ షా, ఆ తర్వాత కే అంటే చివరివాడైన ఖుస్రోఖాన్. ఇది చాలా బావుంది. ఈ 5గురు రాజుల పేర్లు వరుసక్రమంలో సులభంగా గుర్తుండిపోతాయి. అయితే ఈ వంశస్థాపకుడైన జలాలుద్దీన్ ఖిల్జీ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1290లో ఆయన సింహాసనం ఎక్కేనాటికి ఆయన వయసు 7 పదులు దాటింది. మన ఆధారాలు ఆయనను ఒక వృద్ధ మరియు దయాళువైన రాజుగా వర్ణించాయి. ఆ దయాగుణమే ఆయన పాలనకు ఒక ప్రత్యేకతను తెచ్చింది. అదే సమయంలో ఆయన పతనానికి కారణమైంది. ఎందుకంటే ఆయనకు ముందున్న బల్బన్ పాలన అత్యంత కఠినంగా, రక్తపాతంతో కూడుకొనుండేది. ఆ కఠినత్వాన్ని తగ్గించి దయతో కూడిన పాలనను తీసుకురావడానికి జలాలుద్దీన్ ప్రయత్నించాడు. దయతో పాలించడం మంచిదే కదా, మరి పతనానికి దారితీయడమేంటి? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. మతపరమైన విషయాల్లో ఆయనకొక స్పష్టమైన వాస్తవిక దృక్పథం ఉండేది. భారతదేశంలో హిందువులు మెజారిటీ కాబట్టి ఇది ఎప్పటికైనా పూర్తిగా ఒక ఇస్లామిక్ రాజ్యంగా ఉండలేదని ఆయన బహిరంగంగానే నమ్మాడు. ఆ కాలంలో ఒక సుల్తాన్ ఇలాంటి వాస్తవికతను అంగీకరించడం చాలా అరుదు కదా. అవును, అంతేకాకుండా సైనికంగా ఆయన ఏమాత్రం బలహీనుడు కాడు. 1292వ సంవత్సరంలో మంగోళ్ల దండయాత్రను సమర్థవంతంగా తిప్పికొట్టి వారిని ఓడించాడు. అంటే దీని అర్థమేమిటి? దయతో ఉన్న రాజుకు సైనిక బలం కూడా తోడైతే అంతా సవ్యంగా జరిగిపోతుందని ఎవరైనా అనుకుంటారు. కాని 1296వ సంవత్సరంలో కారా, అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఆయన స్వయంగా తన మేనల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. అధికారం కోసం సొంత మామని అంతం చేయటం, అది కూడా ఒక దయాళువైన వృద్ధరాజును, అప్పటి రాజకీయాల క్రూరత్వానికి అద్దం పడుతుంది.
ఆ తర్వాతే సింహాసనమెక్కిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాలన మొదలయింది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఖిల్జీ వంశంలోనే కాదు, ఢిల్లీ సుల్తానుల చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడిగా అల్లావుద్దీన్ నిలిచిపోయాడు. అతడు తనకు తాను ఇచ్చుకున్న బిరుదు సికందర్-ఎ-సాని అనగా రెండవ అలెగ్జాండర్. అలెగ్జాండర్లాగా ప్రపంచాన్ని మొత్తం జయించాలన్నది అతని కోరిక. దాన్ని సాధించటానికి అతను అనుసరించిన విధానాలను మన అధ్యయన మూలాలు అద్భుతంగా 4 ఎమ్ములుగా వర్గీకరించాయి. ఆ 4 ఎమ్ములు ఏమిటంటే గురించి విశ్లేషిస్తే అతను ఉత్తర భారతదేశంలో గుజరాత్, రణథంబోర్, చిత్తోడ్, మాల్వా ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంపై కూడా. అవును, దక్కన్ ప్రాంతంపై ఎన్నడూ లేని స్థాయిలో దండయాత్రలు చేశాడు. దక్షిణ భారతదేశ దండయాత్రల వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి అతని సేనాని అయిన మాలిక్ కాఫూర్. ఇక్కడ మాలిక్ కాఫూర్ నేపథ్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుజరాత్ దండయాత్రలో పట్టుబడిన ఒక బానిస అంచెలంచెలుగా ఎదిగి అత్యంత నమ్మకస్తుడైన జనరల్గా మారాడు. మాలిక్ కాఫూర్ నేతృత్వంలోనే దక్కంలోని దేవగిరి యాదవులు, వరంగల్ కాకతీయులు, హొయ్సాలులు, పాండ్యులు ఓడిపోయారు. ఇక్కడ మన మూలాంలో ఉన్న ఒక ముఖ్యమైన వాస్తవమేంటంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం అల్లావుద్దీన్కు వరంగల్ కాకతీయ సామ్రాజ్యం నుండి లభించింది. దాన్ని మాలిక్ కాఫూర్ ఢిల్లీకి తీసుకువచ్చాడు. ఇన్ని రాజ్యాలను జయించాలంటే కేవలం అడపాడపా సైనికులను పోగుచేయడం వల్ల సాధ్యం కాదు కదా? సరిగ్గా చెప్పారు. అందుకే అల్లావుద్దీన్ సైనిక సంస్కరణల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చాడు. చరిత్రలో మొదటిసారిగా ఖజానా నుండి నేరుగా నగదు రూపంలో జీతం పొందే ఒక భారీ శాశ్వత సైన్యాన్ని అనగా స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేశాడు. మరి సైన్యంలో అవినీతి జరగకుండా ఎలా చూసుకున్నాడు? దానికోసం 2 విధానాలను ప్రవేశపెట్టాడు. ఒకటి దాగ్ విధానం, అంటే గుర్రాలపై ముద్రలు వేయడం. నాసిరకం గుర్రాలను సైన్యంలోకి తీసుకువచ్చి మోసం చేయకుండా ఇది నిరోధించింది. రెండవది చెహ్రా, అంటే సైనికుల శారీరక గుర్తింపు వివరాలను నమోదు చేయడం. దీన్ని చూస్తుంటే ఆధునిక కాలంలోని బయోమెట్రిక్ లేదా గుర్తింపు కార్డుల వ్యవస్థకు ఇదొక ప్రాచీన రూపమనిపించక మానదు కదా? అసలైన సైనికులకు బదులు నకిలీ వ్యక్తులను పంపే మోసాలకు పూర్తిగా అడ్డుకట్టబడింది. అవును, ఒకవైపు సామ్రాజ్య విస్తరణ చేస్తూనే మరొకవైపు మంగోలుల దాడుల నుండి రక్షణ కోసం అతను 1303లో సిరి ఫోర్ట్ను కూడా నిర్మించాడు. అయితే ఇంత పెద్ద సైన్యముండంటే దానికి ప్రతి నెలా జీతాలివ్వాలి. ఆ భారీ ఆర్థిక వనరులను అతను ఎలా సమకూర్చుకున్నాడు అన్నదే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మన 4 ఎంలలో మూడవదైన మెజర్మెంట్, అంటే భూమి కొలత విధానం వస్తుంది. సైన్యాన్ని పోషించటానికి భూమి పన్ను ఒకటే ప్రధాన మార్గం. భారతీయ చరిత్రలో పన్ను విధించటానికి ముందుగా భూమిని శాస్త్రీయంగా కొలిచిన మొట్టమొదటి సుల్తాన్ అతడే. ముఖ్యంగా గంగా యమున దోయాబ్ ప్రాంతంలో ఈ విధానాన్ని అమలు చేశాడు. దోయాబ్ అంటే 2 నదుల మధ్య ఉండే సారవంతమైన ప్రాంతం. అక్కడ పంటలు బాగా పండుతాయి కాబట్టి అక్కడ పండిన పంటలో ఏకంగా 50% పన్నుగా, అంటే ఖరాజ్గా వసూలు చేశాడు కదా. సగం పంటను ప్రభుత్వానికే ఇచ్చేయడమనేది రైతులకు చాలా భారం. ఇది కాకుండా ముస్లిమేతరులపై జిజియా పన్ను, ఇళ్లపై ఘరీ పన్ను, పశువుల మేతపై చరీ పన్నులను కూడా విధించాడు. ఇంత కఠినమైన పన్నులు వసూలు చేస్తున్నప్పుడు సహజంగానే అసంతృప్తి రగులుకుంటుంది కదా. మరి ఆ అసంతృప్తి తిరుగుబాట్లుగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? మన మూలాల్లో దీని గురించి ఒక కోడుంది. ల్యాండ్, స్పైస్, వైన్, పాటిస్ అంటే 4 కఠినమైన ఆర్డినెన్సులు తెచ్చాడు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. తిరుగుబాట్లు అసలు ఎందుకు జరుగుతాయి? సంపద మరియు సర్దార్ల సామాజిక ఐక్యత వలనే అని గ్రహించి మద్యం, సామాజిక కలయికలను అల్లావుద్దీన్ పూర్తిగా నిషేధించాడు. వాళ్ల దగ్గరున్న భూములను లాగేసుకున్నాడు, గూఢచారులను ఊరంతా మోహరించాడు. ఒక పాలకుడు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల సామాజిక జీవితాన్ని కూడా ఎంతలా నియంత్రించాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇకపోతే మన 4 ఎమ్ములలో చివరిది మరియు అత్యంత ప్రసిద్ధి చెందినది అతని మార్కెట్ సంస్కరణలు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, అతనికి అతిపెద్ద సైన్యముందని, ఆ సైన్యాన్ని తక్కువ జీతాలతో పోషించాలంటే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా ఉండాలి. అందుకే కఠినమైన ధరల నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. మార్కెట్లను కూడా విభజించాడు కదా. అవును, 3 రకాలుగా విభజించాడు. ధాన్యం కోసం ఒకటి, వస్త్రాలు, చక్కెర లాంటి వస్తువుల కోసం సరాయ్ అద్ల్ అనే మార్కెట్ ఒకటి, అలాగే గుర్రాలు, బానిసల కోసం మరొక ప్రత్యేక మార్కెట్. ఈ మార్కెట్లను నియంత్రించడానికి షహానా ఈ మండి, దివాన్ రియాసత్ వంటి అధికారులను ఏర్పాటు చేశాడు. ధరల నియంత్రణ అంటే మామూలుగా కాదు.
ఒకవేళ ఎవరైనా వ్యాపారి తక్కువ తూకం వేసి మోసం చేస్తే ఎంత తక్కువ తూకం వేశాడో అంత బరువున్న మాంసాన్ని అతని శరీరం నుండి కోసివేసేంత అత్యంత కఠినమైన శిక్షలు అమల్లో ఉండేవి. అలాంటి శిక్షలు భయంతో మార్కెట్లో అంతా సవ్యంగా జరిగేది. కాని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన చేదు వాస్తవం పంచుకోవాలి. ఢిల్లీ జనాభాలో సగం మంది బానిసలుగానే ఉండేవారట అప్పట్లో. యుద్ధ ఖైదీలు, పన్ను కట్టనివారే ఎక్కువగా ఉండేవారు. ఇదంతా వింటుంటే ఆనాటి సమాజంలోని చీకటి కోణం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇన్ని కఠిన పరిస్థితుల మధ్య కళలు, పాలనా యంత్రాంగం ఎలా ఉండేవి? ఆ స్థానంలో కళలు బాగానే అభివృద్ధి చెందాయి. అమీర్ ఖుస్రో ఇతన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా, భారతీయ చిలుక అంటారు. అతను ఖజాయినుల్ ఫుతూహ్, మిఫ్తావుల్ ఫుతూహ్ లాంటి గ్రంథాలు రాశాడు. అలాగే జియావుద్దీన్ భరానీ తారీఖ్-ఈ-ఫిరోజ్ షాహీ రాశాడు. ఇక నిర్మాణాల విషయానికొస్తే అల్లావుద్దీన్ నిర్మించిన అలాయ్ దర్వాజా చాలా ప్రత్యేకమైనది. 1311లో కువ్వతుల్ ఇస్లాం మసీదుకు ప్రవేశద్వారంగా దీన్ని నిర్మించారు. భారతదేశపు తొలి నిజమైన కమాను, ట్రూ ఆర్చున్న నిర్మాణమిదే. ఎర్రటి ఇసుకరాయి, తెల్లపాలరాయితో నిర్మించారు కదా. కుతుబ్ మినార్ కంటే రెట్టింపు ఎత్తులో అలై మినార్ కూడా కట్టాలనుకున్నాడు, కానీ ఆగిపోయింది. హౌస్ కాస్ కూడా అతని కాలంలోనే నిర్మించబడింది. ఇదంతా ఒకెత్తు అయితే ఈ సామ్రాజ్యం పతనం మరో ఎత్తు. 17 ఏళ్ల కఠిన పాలన తర్వాత 1317లో అల్లావుద్దీన్ మరణించిన వెంటనే తీవ్రమైన రాజకీయ గందరగోళం మొదలైంది. అవును, మాలిక్ కాఫూర్ అధికార పోరాటం చేయడం, చివరి పాలకుడు ఖుస్రో ఖాన్ రావడం అంతా చాలా వేగంగా జరిగిపోయాయి. చివరకు 1320లో ఘియాసుద్దీన్ తుగ్లక్ ద్వారా ఖిల్జీ వంశ పతనం జరిగింది. ఇన్ని పేర్లు, ఇన్ని సంఘటనలు బట్టి పట్టకుండా ఎలా గుర్తుంచుకోవాలి అనిపిస్తోంది కదూ. సమాచారంతో తలబరువు కాకుండా ఉండటానికి ఈ మొత్తం చరిత్రను ఒక అద్భుతమైన సినిమా సీన్లాగా ఒక 2 నిమిషాల కథారూపంలో చూద్దాం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకుందాం. ఒక దయగల వృద్ధరాజు ఢిల్లీ సింహాసనం ఎక్కాడు. ఇంతలో అతని మేనల్లుడు కుట్ర చేసి అతన్ని చంపేస్తాడు. ఆ మేనల్లుడు సింహాసనం ఎక్కగానే తన తలమీద ఒక అలెగ్జాండర్ కిరీటం పెట్టుకుని నేనే 2వ అలెగ్జాండర్ను, సికిందర్-ఏ-సానీ అని ప్రకటిస్తాడు. ఆ తర్వాత వేలాది గుర్రాలపై ముద్రలు, అదే దాగ్ విధానం అమలు చేస్తాడు. అలాగే మార్కెట్ను తక్కువ ధరకు మార్చి మోసం చేస్తే మాంసం కోసేసే శిక్షలు తెస్తాడు. అక్కడ నుండి ఒక సేనానిని దక్షిణాదికి పంపి వరంగల్ నుండి కోహినూర్ వజ్రం తెప్పిస్తాడు. సిరి అనే కొత్త నగరం, అలై దర్వాజా నిర్మిస్తాడు. చివరకు ఒక యోధుడు తుగ్లకు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించడంతో ఆ సినిమా ముగుస్తుంది. ఈ కథతో పాటు కేవలం ఒక అల్ట్రా షార్ట్ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. JAMST. జలాలుద్దీన్, అల్లావుద్దీన్, మార్కెట్, సౌత్ క్యాంపెయిన్, తుగ్లక్. ఇది తెలిస్తే మొత్తం రాజవంశం జ్ఞాపకం ఉంటుంది. సుదీర్ఘమైన చారిత్రక గ్రంథాలను బట్టిపట్టాల్సిన అవసరం లేకుండా ఇలా కీలకాంశాలను పట్టుకోవడం ద్వారా జ్ఞాన సముపార్జన ఎంత సులభమవుతోందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. సమాచారాన్ని అర్థం చేసుకుని దానికొక పద్ధతిలో అనుసంధానించడమే అసలైన విద్య అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఖచ్చితంగా. ఇక్కడ మనం ముగించే ముందు ఒక ఆలోచించాల్సిన విషయముంది. అల్లావుద్దీన్ మార్కెట్ సంస్కరణలు సైన్యాన్ని పోషించడానికి అద్భుతంగా పనిచేశాయి సరే, కాని వ్యవసాయదారుల నుంచి 50% పన్ను వసూలు చేయడం, సామాన్యుల వ్యాపారంపై ఇంత కఠినమైన నియంత్రణ విధించడం వల్ల సామాన్య ప్రజలల్లో ఆర్థిక ఎదుగుదల మరియు సృజనాత్మకత నశించిపోయాయా? ఇదొక చాలా ఆసక్తికరమైన కోణం. బహుశా అందుకే అల్లావుద్దీన్ లాంటి కఠిన పాలకుడు మరణించగానే వ్యవస్థ కుప్పకూలిపోయి ఇంత పెద్ద సామ్రాజ్యం కేవలం 4 ఏళ్లలో అంతరించిపోయిందా? ఇలాంటి అతి నియంత్రణ వ్యవస్థల భవిష్యత్తు ఎప్పుడూ ఇంతేనా? ఈ కోణంలో ఆలోచిస్తూ మీ స్వంత అన్వేషణను కొనసాగించండి. ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.